ఎల్బీ నగర్ ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అని అందరికీ తెలిసిందే, అది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయింది. ఎల్బీ నగర్ ఏరియాలో 1,50,000-2 లక్షలు గజం లేదు. అది అంత డెవలప్ కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టింది. మన కళ్ళ ముందు స్టార్ట్ అయిన అవుటర్ డెవలప్ కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే త్రిబుల్-ఆర్ డెవలప్మెంట్ కావడానికి అక్కడ దాకా విస్తరించడానికి 5 ఏళ్ళు కూడా పట్టదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ త్రిబుల్-ఆర్ బేస్ చేసుకొని అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. పిల్లలకి మనం ఆర్థికంగా భద్రమైన భరోసా. ఎల్బీ నగర్ ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అని అందరికీ తెలిసిందే, అది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయింది. ఎల్బీ నగర్ ఏరియాలో 1,50,000-2 లక్షలు గజం లేదు. అది అంత డెవలప్ కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టింది. మన కళ్ళ ముందు స్టార్ట్ అయిన అవుటర్ డెవలప్ కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే త్రిబుల్-ఆర్ డెవలప్మెంట్ కావడానికి అక్కడ దాకా విస్తరించడానికి 5 ఏళ్ళు కూడా పట్టదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ త్రిబుల్-ఆర్ బేస్ చేసుకొని అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. పిల్లలకి మనం ఆర్థికంగా భద్రమైన భరోసా. ఎల్బీ నగర్ ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అని అందరికీ తెలిసిందే, అది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయింది. ఎల్బీ నగర్ ఏరియాలో 1,50,000-2 లక్షలు గజం లేదు. అది అంత డెవలప్ కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టింది. మన కళ్ళ ముందు స్టార్ట్ అయిన అవుటర్ డెవలప్ కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే త్రిబుల్-ఆర్ డెవలప్మెంట్ కావడానికి అక్కడ దాకా విస్తరించడానికి 5 ఏళ్ళు కూడా పట్టదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ త్రిబుల్-ఆర్ బేస్ చేసుకొని అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. పిల్లలకి మనం ఆర్థికంగా భద్రమైన భరోసా. ఎల్బీ నగర్ ఒకప్పుడు అవుటర్ రింగ్